ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు పాక్ రాలేమని బీసీసీఐ తేల్చి చెప్పేసిందా? భారత్ మ్యాచ్లను మరో వేదికలో నిర్వహించాలని సూచించిందా? గతేడాది ఆసియా కప్ మాదిరిగానే హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని కోరిందా? అంటే అవుననే చర్చ జరుగుతోంది. దుబాయ్ లేదంటే శ్రీలంకలో మ్యాచ్లు ఆడేందుకు భారత్ ఆసక్తి చూపిస్తోందని కథనాలొస్తున్నాయి. పీసీబీ ప్రకటించిన ముసాయిదా ప్రకారం టీమిండియా మ్యాచ్లను లాహోర్లో షెడ్యూల్ చేశారు. ఒకవేళ భారత జట్టు సెమీస్ చేరిన లాహోర్లోనే ఆడేలా ప్లాన్ చేశారు. కానీ టీమిండియాను పాక్కు పంపేందుకు బీసీసీఐ ససేమిరా అంటోందని కథనాలొస్తున్నాయి. భద్రతా కారణాలతో భారత జట్టును పంపలేమని బోర్డు తేల్చేసినట్టుగా తెలుస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా కొన్నేళ్లుగా టీమిండియా పాకిస్తాన్ మధ్య బయలేటరల్ సిరీస్లు జరగడం లేదు. మేజర్ టోర్నీలో మాత్రమే 2 జట్లు తలపడుతున్నాయి. గతేడాది ఆసియా కప్ను పాక్ హోస్ట్ చేసిన భారత్ మ్యాచ్లను శ్రీలంకలో నిర్వహించారు. ఫైనల్ కూడా శ్రీలంకలోనే జరిగింది. 2008 ఆసియా కప్ తర్వాత పాకిస్తాన్తో భారత జట్టు మ్యాచ్లు ఆడలేదు. 2012 డిసెంబర్ తర్వాత పాక్తో భారత్లోనూ సిరీస్లు జరగలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే తప్ప పాకిస్తాన్లో టీమిండియా పర్యటించదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 జట్లు ఢీకొంటాయి. 8 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్ ఏలో ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు గ్రూప్ బిలో ఉన్నాయి. ముసాయిదా ప్రకారం ఫిబ్రవరి 19న ఛాంపియన్స్ ట్రోఫీ మొదలవుతుంది. న్యూజిలాండ్ పాకిస్తాన్ మ్యాచ్తో టోర్నీ ఆరంభమవుతుంది. ఫిబ్రవరి 20న టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడుతుంది. తన ఫస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఢీకొంటుంది. పీసీబీ తయారు చేసిన ముసాయిదా ప్రకారం కరాచీ, రావల్పిండి, లాహోర్లో మ్యాచ్లు ఉంటాయి. భారత్ మ్యాచ్లను మొత్తం లాహోర్లోనే నిర్వహిస్తామని పీసీబీ చెప్తోంది. మార్చి 9న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఉంటుంది. మొత్తంగా భారత్ మ్యాచ్లను ఎక్కడికి మార్చుతారనేది ఆసక్తి రేపుతోంది. అభిమానులు మాత్రం ఇండియా పాక్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. దాయాదుల పోరును ఆస్వాదించాలనుకుంటున్నారు. వన్డే ఫార్మాట్లో జరిగే టోర్నీలో ఇండో పాక్ వార్ హైలైట్గా నిలవడం ఖాయమంటున్నారు.